కనుమరుగైపోయినా ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు. పోనీ అలాగని వి వెల్కమ్ దట్. నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నానే, ఐఎమ్ ప్రోడక్ట్ ఆఫ్ జవహర్ నవోదయ విద్యాలయం. ఓకే, నేను ప్రభుత్వ స్కూల్లో చదువుకున్నాను. సంతోషం. ప్రభుత్వమే ఒకవేళ ఈ భారం అంతా మోసి మంచి స్కూల్స్ మేమే నడుపుతామనంటే వీఆర్ రెడీ టు వాలంటరీలీ హ్యాండ్ ఓవర్ అవర్ స్కూల్స్ టు ద గవర్నమెంట్. సంతోషంగా మేము మా స్కూల్స్ గవర్నమెంట్ ఇస్తాం. మా టీచర్లకు కూడా గవర్నమెంట్ టీచర్ ఉద్యోగాలు ఇచ్చేసేయండి. మాకు కూడా ఏదో ఒక జీవనోపాధి, ఒకవేళ మేము కూడా ట్రైన్ ఉంటే మాకు గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చేసేయండి. హ్యాపీ కదా, ఏ గొడవ లేదు. ఎవరు జలగల్లాగా ఎవరిని పీడించే పరిస్థితి ఉండదు. ఓకే, సో ఈరోజు అన్ఎయిడెడ్ ప్రైవేట్ స్కూల్స్ ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది అని అంటే, కోవిడ్కి ముందు నుంచి కూడా వీఆర్ సీయింగ్ ద డిస్క్రిమినేషన్ బిట్వీన్ ద బిగ్ స్కూల్స్ అండ్ స్మాల్ స్కూల్స్. నిజంగా చెప్పాలంటే సర్వీస్ చేసేది స్మాల్ స్కూల్స్, వ్యాపారం చేసేది బిగ్ స్కూల్స్. సర్వీస్ చేస్తున్న మమ్మల్ని ఒక ప్రత్యేకమైన హోదా మాకు కల్పించండి, మాకంటూ కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు రూపకల్పన చేయండి, మమ్మల్ని కాస్త ఊపిరి తీసుకోనియండి. మేమేమి మీ ఆయుష్ అడగట్లేదు, మా ఆయుష్ మేము పోసుకొని బ్రతుకుతాం, మమ్మల్ని అలాగే ఆశీర్వదించండి. మీ ఆయుష్ మీరు పోసుకొని బతకండి అని దీవించండి చాలు. మాకేం ప్రత్యేకంగా ఏం చేయాల్సిన అవసరం లేదు. తెలంగాణ ప్రభుత్వం కోవిడ్ టైంలో 2000 రూపాయలు ప్రైవేట్ స్కూల్స్కి నిరుద్యోగ భృతి ప్లస్ 10 కేజీలు రైస్ ఇచ్చింది. మన ఆంధ్రప్రదేశ్కి దాన్ని దిక్కేయాలని అది కూడా లేదు. ప్రైవేట్ స్కూల్స్ అసలు కంటికి కనబడలేదు. సరే మాకు ఇవ్వద్దయ్యా, మా టీచర్ల కన్నా ఇవ్వండి అని కోరుతుంది. పట్టించుకునే నాలుగే లేకపోయాయి. ఈరోజు నేను చెప్తున్నాను, మొన్నే జరిగింది, ప్రభుత్వ టీచర్లందరికీ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు ఇవ్వడం జరిగింది. అయ్యా, మా ప్రైవేట్ స్కూల్స్లో కూడా తక్కువ జీతాలకి, బహుశా ప్రభుత్వ బడిలో ఒక్క టీచర్ జీతంతో ప్రైవేట్ స్కూల్లో 10 మంది టీచర్లు పోషించబడుతూ ఉన్నారు కదా. అలా 10 అంటే ఒక్క జీతానికి 10 మంది పని చేస్తూ ఎంతో డెడికేటెడ్గా పిల్లల జీవితాలలో వెలుగులు నింపుతున్న మా ప్రైవేట్ పాఠశాలని ప్రభుత్వం కూడా గుర్తిస్తే, కొన్ని మమ్మల్ని ఎలాగో పట్టించుకోలేదు, మా టీచర్స్ అంతా గుర్తిస్తే, ఇందాక మా రాష్ట్ర అధ్యక్షులు వారు చంద్రశేఖర్ గారు చెప్పినట్టుగా అన్ని వర్గాలకి ఏదో ఒక